సినిమా రవి చావలి డైరెక్షన్లో మన సాంబశివరావు గారు సుధా సినిమా బ్యానర్ మీద సినిమా ఆల్మోస్ట్ 2 months నుంచి వరుసగా కంటిన్యూస్గా షూటింగ్ చేయడం జరిగింది. అండ్ టుడే అఫీషియల్గా మేము టైటిల్ అనౌన్స్ చేస్తున్నాం. యూ ఆల్ దగ్గరగా దూరంగా అని పెట్టడం జరిగింది. విచ్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ సో క్లోజ్ యట్ సో ఫార్. టైటిల్ వినగానే మీ అందరూ దిస్ ఈజ్ అ సాఫ్ట్ రొమాంటిక్ ఫిల్మ్ అని అనడానికి అవకాశం ఉంది, బట్ దట్స్ నాట్ ద కేస్. ఇట్స్ ఎ రొమాంటిక్ థ్రిల్లర్. రొమాన్స్ అనేది ఈ సినిమాలో ఇట్స్ ఎ సెంట్రల్ పాయింట్, బట్ ఆల్సో లాట్ ఆఫ్ న్యాచురల్ యాక్షన్. అండ్ నిజం చెప్పాలంటే యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎ రొమాంటిక్ థ్రిల్లర్. ఆ జోన్లో వస్తుంది. అండ్ వాళ్ళతో మేము ఇంచుమించు doing patch work right now, so inchuminchu our talkie portion is done officially ivalto. So maak songs climax tappa migitha anta ayindi. And I have to say ippudu nenu kalanlo nenu chesina cinemalu whatever, this has been an extremely efficient product. asalu ekkada side nunchi asalu emi ibbandi ledu, and everything went on very స్మూత్ ప్లాన్ ప్రకారం జరిగింది. అండ్ ఐ థింక్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దాట్. డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ సినిమా అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే నేను సినిమా మీద నమ్మకం పెట్టుకోకపోతే అసలు నేను జనరల్గా సినిమా గురించి పెద్ద మాట్లాడను. అది మీ అందరికీ తెలుసు. ఫ్రాంక్గా చేస్తాను సినిమా నాకు నచ్చలేదని. బట్ నేను నిజంగా ఈ సినిమా మాత్రం నేను ఆల్మోస్ట్ ఒక 1.5 years నేను గోల్కొండ హై స్కూల్ స్టార్ట్ చేయకముందు నేను ఇది ఓకే చేసిన సబ్జెక్ట్ రవి గారితో కూర్చుని ఇన్ సింగిల్ నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అది. అండ్ పరిస్థితుల మూలంగా కొంచెం టైం పట్టింది. బంగారం లాంటి ప్రొడ్యూసర్ దొరికారు మాకు, సో దానికి టైం పట్టింది. అండ్ ఇదంతా అదృష్టమే, మంచిగా జరిగిందని అనుకోవాలి. సో దిస్ ఇస్ ద సబ్జెక్ట్ దట్ ఐ రియలీ లైక్. అండ్ రియలిస్టిక్గా ఉంటూ సినిమాటిక్గా ఉంటుంది. సో it's got everything for everyone. And ఊరికే అనవసరమైన బిల్డప్లు ఇవన్నీ ఏమి ఉండవు. సో it's a sensible film, it's a sensible realistic movie with a few cinematic moments. And I'll leave the rest up to the director and producer and co-star. Thank you all for coming once again. Much for being with us here today. Well, to say something about the film, I would like to first mention my working experience. It's been a very comfortable working experience for me. Sudha Cinema has really taken care of us really well, and he's a wonderful producer, very professional, and everything is being done on time. Our director here, Ravi sir, when I first heard the story, I really loved it, and he's a very patient and a very intelligent director. I'm sure the film is coming out really well. To tell something about Sumant, he's a wonderful person, very comfortable working with him. And one of the highlights of the film is definitely the cinematography by Surendra sir. It's fantastic, and if I'm looking good in the film, all the credit goes to him. We've heard a couple of songs of the film and they've turned out fantastic. So really very, very happy to be doing this film. The story actually is wonderful. It's a romantic thriller and it's got all ingredients to make it a commercial success. I'm sure all of you all are going to love it. Thank you so much for supporting us. సినిమా టైటిల్ చూస్తే మీకు అర్థమవుతుంది, దగ్గరగా దూరంగా. ఇందాక సుమంత్ గారు చెప్పినట్టు ఇట్స్ లవ్ స్టోరీ అండి. థ్రిల్లర్, టైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో హైలైట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ చాలా టెన్షన్గా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇందులో కామెడీ ఎక్కడా కూడా ట్రాక్ లాగానో లేకపోతే ఏదో సపరేట్ క్యారెక్టర్స్ లాగా రాదు. సిచ్యువేషనల్ కామెడీ బాగా పండిందండి ఇందులో. రఘుబాబు గారిది, కృష్ణబాబు గారిది, బ్రహ్మానందం గారిది. సెకండ్ హైలైట్ ఏంటంటే సాంగ్స్. రఘు గారు ఆయనకి డెఫినెట్గా ఇది హ్యాట్రిక్ అవుతుంది. రేపటి నుంచి ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తాం సుమంత్ గారి పైన.
తెలిసిన నాకు చాలా మటు నా సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మాయగారు మైసమ్మ, ఏందిరాబాబు మధ్య సామాన్యులాగా ఇందులో ఇప్పుడున్న ప్రజెంట్ పాపులర్ ఫోక్ పెద్దపులి సాంగ్ ఇందులో ఉంది. సో అది నెక్స్ట్ వీక్లో అది షూట్ చేస్తున్నాము. సో టాకీ పార్ట్ క్లైమాక్స్ మినహా టాకీ పార్ట్ అంతా ఫినిష్ అయిందండి. ఇంకా 4 సాంగ్స్ చేస్తూ ఉన్నాయి. సో ఈ సినిమాలో విజువల్ బ్యూటీ చాలా బాగుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ డైలాగ్స్ ఉండవు. సో ఎక్కువగా సినిమా అంతా రీ రికార్డింగ్ ఫోటోగ్రఫీతో ఎక్కువ కథ చెప్పాలి. సో రీ రికార్డింగ్ పరంగా నాకు నమ్మకం ఉంది, డెఫినెట్గా న్యాయం చేస్తారని. ఇక్కడ సాంగ్స్ ఆల్రెడీ బాగా చేశారు. నెక్స్ట్ ఫోటోగ్రఫీ వైజ్ తీసుకుంటే ఆ ఫీల్ అంటే చూస్తున్న ఆడియన్స్కి కళ్ళ ముందు నిజంగా జరుగుతుందా అన్న ఫీల్ తీసుకురాగలిగారు సురేందర్ రెడ్డి గారు. రియలీ ఈ సినిమాకి ఆయన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్. సో నాకు అసలు అందరికన్నా ఫస్ట్ ఫోర్మోస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్ సాంబశివరావు గారు. ఫస్ట్ హీరో గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నేను వెళ్ళగానే ఒక సబ్జెక్ట్ ఉందండి, మీరైతే బాగా చేయగలరు, చేస్తారు, మీరు చేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ షూటింగ్లో నేను కూడా ఓకే బాగుందండి, ఈ పిక్చర్ మనమే చేద్దామని చెప్పి చేయడం జరిగింది. టైమింగ్స్ కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా హీరో గారు మార్నింగ్ 7 అంటే 7, 7:30 అంటే 7:30 ఒక టీం వర్క్లా చేసామండి. ఒక క్లైమాక్స్ మినహా ఆల్మోస్ట్ సినిమా ఫినిష్ అయింది. రేపు నుంచి నానక్రమం కూడా సెట్లో సాంగ్ జరుగుతుంది. చాలా బాగా వచ్చిన సినిమా, చాలా బాగా ఆడిద్దని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. సంగీత దర్శకుడిగా నాకు ఇది 3వ చిత్రం. సో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కథాగమనం, దర్శకుడు యొక్క ఆలోచన పద్ధతి, అలాగే దీనికి యాప్ట్ హీరో సుమంత్ గారు, యాప్ట్ హీరోయిన్ వేదిక గారు, యాప్ట్ కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు, ఇంకా అందరూ మంచి టెక్నీషియన్స్. ఒక మనస్ఫూర్తిగా, అంటే ప్రతి సినిమా అందరూ మనస్ఫూర్తిగా చేస్తారు, కానీ అనుకున్న దానికన్నా ఎఫర్ట్ ఇంకా ఎక్కువ పెట్టి చేస్తున్నటువంటి సినిమా ఇది. దీనికి తగ్గ నిర్మాత సాంబశివరావు అన్నయ్య చాలా మంచి అన్నయ్య, అడగంగానే డబ్బులు ఇచ్చేస్తారు. వెరీ నైస్ ప్రొడ్యూసర్. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇది అంత ఫాస్ట్గా సినిమా కంప్లీట్ అయిందంటే ఆయన వేసిన ప్లానింగ్. ఇది కూడా మొత్తం 4 పెద్ద పాటలు, 2 బిట్ సాంగ్స్తో కలిపి 6 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. ప్రతి సాంగ్ ఒక క్యారెక్టర్ లాగా సినిమాలో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ నాకు కావాల్సిన ఫ్రీడమ్ కానీ, పాటల విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు దర్శక నిర్మాతలు కానీ, హీరో కానీ అందరూ. ఎందుకంటే మొదటి సాంగ్ ఇలా నేను లొకేషన్ తీసుకొచ్చి జస్ట్ వినిపించగానే అందరూ నన్ను భుజం తట్టి చాలా ఫ్రెండ్లీగా, చాలా ఆనందంగా అందరూ నన్ను బాగా కోఆపరేట్ చేసి అందరూ ప్రోత్సహించారు. సుమంత్ అయితే వెరీ నైస్ సాంగ్ భయ, ఐఎమ్ హ్యాపీ అని మెసేజ్ పెట్టారు. సో డెఫినెట్గా ఆ సాంగ్ ఈ సినిమాలో ప్రథమార్థంలో ఫస్ట్ సాంగ్ అది సినిమాలో. ఖచ్చితంగా నా గురించి ఆ పాట మళ్ళీ మాట్లాడుతుంది.